కాలితే తొంతే మోక్షం, పూజారులే తంతే అంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఇక అస్పరి మండలం చిన్న హోతూరు గ్రామంలో వింత ఆచారం సిద్ధిరామేశ్వర స్వామి రథోత్సవాలు. ఇక వసంతోత్సవాల్లో పూజారుల తన్నుల కార్యక్రమం జరుగుతోంది. ఇక మీకు మోక్షం కావాలంటే చిన్న హోతూరులో ఇక శ్రీ సిద్ధరామేశ్వర దేవాలయంలోని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చూడాల్సిందే. చాలామంది తమ కోరికలు నెరవేరాలని ఇక యజ్ఞాలు హోమాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం కేవలం ₹1 ఖర్చు లేకుండా మోక్షం పొందవచ్చు. వినడానికి విడ్డూరంగా ఉన్న ఇదే వాస్తవం. అందరూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయవాలని అన్నాను. లేకపోతే సొంత వాళ్ళే ఎవరనగా చేరు కట్టేళ్ళు పని చేసేళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు తొంతే తీర్చను. వీరభద్ర రూపంతోనో తొంతను వాళ్ళు. ఇది మా తాత ముత్తాతల నుండి ఉన్నది, తరతరాలి మా గోత్రము తొన నుండి ఉన్నది అంత మొత్తం. నా పేరు వీరభద్రాయ స్వామి. భజన భక్తాదులు ఇక శ్రీ సిద్ధరామేశ్వర స్వామి రథోత్సవ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఏప్రిల్ నెలలో హంపి పౌర్ణమి రోజున రథోత్సవం, 3వ రోజు ఇక శివపార్వతులకు కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. అనంతరం వీరభద్ర స్వామి రూపంలో పూజారి త్రిశూలం చేతబట్టి భక్తులను తన్నుకుంటూ వస్తారు. ఇలా పూజారి తన్నడం వల్ల తాము కోరుకున్నటువంటి కోరికలు తీరుతాయంటూ కూడా భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. స్వామి కాళ్ళతో తంటే మంచి జరుగుతుందని అందరూ తిరిగి తన్నించుకుంటారు. పార్వతి పరమేశ్వరుడు పెళ్లి జరిగినాక ఊరేగింపు లెక్క మెరుగుని చేసి మరి ఇక్కడ అన్నదానం చేసి మెరుగుని లెక్క చేసిపోతారు. అదేమో అట్లా పద్ధతి మీద అప్పటి నుండి అట్లా జరుగుతుండదు. అది తన్నుల స్వామి పూర్వం 500 ఏళ్లకు ముందు శ్రీ సిద్ధరామేశ్వర స్వామి శివభక్తుడిగా దేవాలయాన్ని నిర్మించారు. శివపార్వతులకు కళ్యాణంలో భాగంగా భక్తులు కొన్ని తప్పులు చేయడంతో మహాశివుడు ఉగ్రరూపమైనటువంటి వీరభద్రస్వామి ఆలయ పూజారికి ఆవహించాడని చెబుతూ ఉంటారు. గుడిలో ఉన్న త్రిశూలంతో ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఆగ్రహంతో నాట్యం చేస్తూ భక్తులను తన కాలితో తన్నినట్లుగా భక్తులు నమ్ముతూ ఉంటారు. అలా స్వామివారితో తన్నులు తిన్న వారికి మోక్షం జరిగిందంటూ ఉంటారు. అనాదిగా వస్తున్నటువంటి ఏ ఆచార సాంప్రదాయాన్ని భక్త క్రీడను ఇక తాము ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నామంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం 12వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉంది. పూర్వం ఎలా కార్యక్రమాలు జరిపేవారు, మేము కూడా అదే విధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ కళ్యాణం 5 రోజుల పండుగ. 5వ రోజు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం తర్వాత వసంతోత్సవం జరుపుకోవడం కూడా జరుగుతుంది. ఆ గులాబీ రంగు ఎందుకు వసంతోత్సవంగా జరుపుకుంటామంటే విజయానికి సంకేతంగా మా గ్రామస్తులు పూర్వం నుండి ఆ విధంగా పాటించేవారు కాబట్టి ఆ విధంగా మేము కూడా గులాబీ రంగుని విజయంగా భావిస్తూ ఉంటాం. ఆ తన్నుల స్వామి ఏ విధంగా అంటే పార్వతి అలిగిపోయినందుకు తన్నుల స్వామి కార్యక్రమం కూడా జరుగుతుంది. తన్నుల స్వామి ఆమె అలిగిపోవడం వల్ల ఎందుకు అలిగిపోయింది, ఎవరు మధ్య చిచ్చు పెట్టారు అని ఆయన తెలుసుకొని వాళ్ళని కాళ్ళతో తన్నడం జరుగుతుంది. ఆయన వీరభద్ర స్వామి ఎవరినైతే కాళ్ళతో తంతారో వాళ్ళు వచ్చేసి మంచి కోరుకున్న కోరికలు నెరవేర్చునని మా గ్రామస్తులు నమ్ముతారు. కాబట్టి శ్రీ శివయోగి సిద్ధరామేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చేవాడని మా గ్రామస్తులు భావిస్తారు. పోయిన సంవత్సరం నేను కూడా అక్కడ ఉన్నాను, నాకు కూడా స్వామితో ఉన్నారు. ఆ మోక్షం నాకు కలిగిందని నేను భావిస్తూ ఈ యొక్క సాంప్రదాయాలు నేను ప్రతి సంవత్సరం పాల్గొంటూ ఉంటాను. ఇక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ముగిసిన తర్వాత భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో బారులు తిరగ ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తిమీద ఉంచుకొని ఒక చేతిలో త్రిశూలం ధరించి నాట్యం చేస్తూ ఉంటారు. ఆలయం నుండి బయటకు వస్తూ కొందరు భక్తులను ఇక నాట్యం చేస్తూ కాలుతో తరుతూ వెళ్తారు. పూజారి కాలుతో తరిన భక్తులు స్వామివార్లకు పూజ నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం నందు పార్వతీ కళ్యాణము, పరమేశ్వరుని కళ్యాణము బ్రహ్మాండంగా జరుగును. ఈ కళ్యాణం కొరకు చుట్టుముట్ట పల్లెల్లో జనాలు అంతా గుమ్మిగూడి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరుగును. ఈ కళ్యాణోత్సవం కొరకు కొంతమంది
చూచుటకు చాలా జనాలు ఇక్కడ వచ్చుదురు. ఈ కళ్యాణము శుభప్రదము కావడానికి చుట్టుముట్ట పల్లె జనాలు కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కళ్యాణం అందరికీ శుభప్రదము జరుగును. కాల్తదనే కార్యక్రమం ఎందుకు జరుగునంటే ఇది పూర్వము నుండి ఒక మోక్షం కొరకు ఆ తంతే ఒక మోక్షము, అది స్వామి కాళ్ళతో తంతే ఒక మోక్షమని దాని గురించి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో ఇది ఒక భాగము. ఆడవాళ్ళు వచ్చేకి అక్కడ దగ్గరికి వచ్చేకి రారు. ఇంతకుముందు ఆడవాళ్ళు లేదు, మొదటి మగవాళ్ళ కార్యక్రమమే ఎక్కువ ఉంది. ఇక్కడ చూడడానికి వస్తారు కానీ వాళ్ళు దొంగుంటారు, అంతే. మగవాళ్ళే గుమ్మి కొడుతారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. గులాబీ రంగు ఉన్నటువంటి నీటితో స్వామివారికి అభిషేకం జరిపిస్తారు. స్వామివార్ల వసంతోత్సవం ముగిసిన తర్వాత గ్రామస్తులు అదే గులాబీ నీటితో వసంతోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఇది అనాదిగా వచ్చినటువంటి సాంప్రదాయం. ఈ ఆధునిక యుగంలో కూడా యువత సాంప్రదాయాన్ని కూడా నేటికి కొనసాగిస్తూ ఉన్నారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం అయిపోయిన తర్వాత రంగులాట 5 బిందెలతో నీళ్లు వచ్చిన తర్వాత స్వామికి అభిషేకం అయిపోయిన తర్వాత ఆనందోత్సవంతో ఒకే కలరు రంగుతో వసంతోత్సవం జరుపుకుంటున్నాము. దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత నుంచి అప్పటి నుంచి ఒకే రంగునే వాడుతున్నాం. వేరే కలర్ ఏది వాడరు, అందరూ ఒకే గులాబీ రంగు మాత్రమే వాడుతున్నారు.